కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల తరఫున పోరాడతామన్నారు గుడివాడ అమర్నాథ్. వైసీపీ కార్యకర్తలను సరైన రీతిలో గుర్తించకపోవడమే ఓటమికి కారణంగా చెప్పుకొచ్చారు. ప్రజలకు సమస్య వస్తే గ్రామ సచివాలయం లేదా వాలంటీర్ల దగ్గరకు వెళ్తారని, కానీ కార్యకర్తలను గుర్తించలేదన్నారు. దీంతో ప్రజలు, కార్యకర్తలు, స్థానిక నాయకుల మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. కూటమిలోని పార్టీలకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యిందని, ఓట్ ట్రాన్స్ఫర్తోనే కూటమికి మెజార్టీ వచ్చిందన్నారు అమర్నాథ్. పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% మనకు జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి. 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి రెండు కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది. దాంతోపాటు గాజువాక సంబంధించి, అంటే స్పెసిఫిక్గా నేను గాజువాక నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రిప్రజెంట్ పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇప్పుడు వారికి కూడా అవకాశం వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి మద్దతు పలికినట్టే అనేటువంటి మాట చెప్పినా కూటమికి ఓటేశారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అవసరం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో, సరే నిన్న ఇనీషియల్గా ఆ డిస్కషన్ జరగకపోవచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని, ఎన్డీఏని మేము కోరేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్రంలో పడింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి పడింది కాబట్టి ఇప్పటికన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వారు ఇచ్చేటువంటి మద్దతుని వారు ఒక రీజనింగ్, వారికి ఒక కారణంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.